కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం మొదలు కావడానికి ముందు శంఖాలు మారుమోగిపోయాయి. వాటిలో పాండవ పక్షం నుంచి శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా శంఖాన్ని ఊదాడు. అయితే మహాభారత కాలంలో ప్రతి శంఖానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మహాభారతంలో ముఖ్యంగా భగవద్గీతలో పాండవుల శంఖాలకు ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది, వాటి పేర్లేంటి, వాటి వెనుక దాగి ఉన్న చారిత్రక రహస్యం ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, భగవద్గీతలో అర్జున విషాద యోగంలో 15, 16 శ్లోకాల్లో పాండవుల శంఖాల పేర్లు ప్రస్తావించడం జరిగింది. శ్లోక ఉచ్చారణ చెప్పుకునేటప్పుడు కేవలం ఆ శ్లోక తాత్పర్యాల గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకి మనము శ్లోక ఉచ్చారణ గురించి తెలుసుకుంటాం. కానీ ఆ శ్లోకాల్లో ఈ శంఖాల పేర్లు పర్టికులర్గా చెప్పారు. అసలు ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది వాటికి? కానీ పాండవుల శంఖాలకు భగవద్గీతలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని అందరం తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు శంఖం ఊదాడు. ఆయన శంఖం పేరు పాంచజన్యము. ఇది విజయానికి గుర్తు. ఎందుకంటే ఒకసారి శ్రీకృష్ణుని గురువైనటువంటి సందీపని మహర్షి కుమారుడు సముద్ర గర్భంలో పడిపోయాడని తెలుసుకొని అతన్ని రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సముద్ర గర్భంలోకి వెళ్ళాడంట. అక్కడ పంచజన అనే రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుడు గురుపుత్రుని బంధించాడని తెలిసి అతన్ని సంహరించి గురుపుత్రుణ్ణి కాపాడాడు. కాబట్టి ఆ రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీనికి ఆ రాక్షసుని పేరే వచ్చింది. ఆ రాక్షసుని పేరు పంచజన కాబట్టి పాంచజన్యము అని పేరు వచ్చింది దీనికి. దీన్ని విజయానికి గుర్తుగా సూచిస్తారు. ఇక అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అర్జునుని పార్థుడు అని కూడా అంటారు. ఈ పార్థుడు యొక్క తపస్సు, అతని సాధనకు మెచ్చి దేవతలు దీన్ని వరంగా అతనికి ప్రసాదించారంట. కాబట్టి దీన్ని సాధనకు గుర్తుగా సూచిస్తారు. ఎందుకంటే చాలా పట్టుదలగా సాధనతోటి చేస్తాడు ఏ పని చేసినా. కాబట్టి అతని సాధనకు గుర్తుగా వరాన్ని పొందిన శంఖం అన్నమాట ఇది. దీని పేరు దేవదత్తము అన్నారు. దేవతల నుంచి వరంగా వచ్చింది కాబట్టి దేవదత్తమైంది. తరువాతది భీముని శంఖం. భీముడు మహాబలశాలి. అలాగే అతని శంఖం కూడా శత్రువుల గుండెల్లో భయాన్ని రేపుతుంది కాబట్టి దీనికి పౌండ్రము అని పేరు వచ్చింది. దీన్ని శక్తికి గుర్తుగానే సూచిస్తారు. ఇక కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజు స్వభావము ధర్మము. ఆయన శంఖం పేరు అనంత విజయము. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ధర్మానికే ఎప్పటికైనా విజయం సిద్ధిస్తుంది అని ఈ శంఖం చెప్తుంది. విజయం అనేది ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఎప్పటికైనా ధర్మానికే విజయం వస్తుంది అని చెప్పి శంఖం చెప్తుంది. ఇక పాండవుల్లో 4వ వాడు నకులుడు. అశ్వశిక్షణలో నిపుణుడు, సౌందర్యానికి ప్రతీక. అందుకే అతని శంఖానికి సుఘోషము అని పేరు వచ్చింది. సుఘోషము అంటే స్వచ్ఛంగా, స్పష్టంగా, మధురంగా ఉండేటువంటి నాదము అని అర్థం. కాబట్టి అతన్ని ఆకారం కానీ అతని చాతుర్యం కానీ అంత నైపుణ్యంగా ఉంటుంది, అంత సౌందర్యంగా ఉంటాడు అని చెప్పి చెప్పడం అనమాట. కాబట్టి అతని శంఖానికి సుఘోషము అని పేరు వచ్చింది. ఇక 5వ వాడు సహదేవుడు. ఇతడు జ్ఞానవంతుడు, శాంత స్వభావుడు. ఆయన శంఖము చాలా విలువైన రత్నాలతో పొదగబడి ఉంటుందన్నమాట. కాబట్టి అంత విలువైంది కాబట్టి దానికి మణిపుష్పకము అని పేరు వచ్చింది. పాండవుల శంఖాలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, వాటి వెనకాల ఉండే చారిత్రక రహస్యం ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.